స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయకాల సమయంలో పునరుద్ధాన దినమందు నీ పరిశుద్ధమైన నామమును స్తుతించడానికి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాము నాయనా. కరెంటును సిస్టమ్ను మీరు స్వాధీనపరుచుకున్నందుకే నీకు స్తోత్రం అయ్యా. పాటల ద్వారా వాయిద్యముల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోనండి. కూడి వచ్చిన నీ బిడ్డలందరిని బట్టి నీకు స్తోత్రం తండ్రి. ఇంక నువ్వు రావాల్సిన బిడ్డలను త్వరగా తీసుకురండి. ఆరాధన అంతటిలో నీ సన్నిధి కాంతి ప్రసన్నత మా మధ్యలోనికి దించండి. ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించుటకు మీ కృప అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. సాక్ష్యముల ద్వారా, కీర్తన భాగం ద్వారా మీరే మహిమను పొందండి. కూడి వస్తున్న ఒక్కొక్కరితో మీ దాసుల ద్వారా నయనానికి స్తోత్రం. వాక్యములో నుండి మీరు మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగలిగిన హృదయం మాకందరికీ దయచేయమని ప్రార్థిస్తూ, ఆరాధన ఆది నుండి అంతం వరకు మీరే అధ్యక్షులుగా, ప్రధాన యాజకులుగా మా మధ్యలోనికి దిగి వచ్చి క్రమంగా మర్యాదగా జరిగిస్తున్నందుకు స్తోత్రం చెల్లించుకుంటూ, సమస్త మహిమ ఘనత ప్రభావం నీకే చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. పక్కన వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇచ్చి చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. అటోళ్ళకి ఇటోళ్ళకి ఇద్దరికి చెప్పండి హల్లెలూయా. లేవియాకాండం 6వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. అతడు యెహోవాకు తన అపరాధ విషయములో నీవు ఏర్పరచు నెలకు వెలకు మందలో నుండి నిర్దోషమైన పొటేలును యాజకుని యొద్దకు తీసుకొని రావలెను. ఆ యాజకుడు యెహోవా సన్నిధిని అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా, అతడు అపరాధి అగినట్లు తాను చేసిన వాటన్నిటిలో ప్రతి దాని విషయమై అతనికి క్షమాపణ కలుగును. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే పాత నిబంధన కాలంలో ఎవరైనా ఒక వ్యక్తి అపరాధం చేసినట్లయితే, ఏదైనా ఒక తప్పిదాన్ని చేసినట్లయితే అతడు చేయవలసినది ఏంటంటే పాప పరిహారార్థం ఒక నిర్దోషమైన పొటేలును తీసుకుని యాజకుని వద్దకు తీసుకురావాలి. యాజకుడు ఏం చేస్తాడంటే తీసుకొచ్చినటువంటి ఆ పొటేలు తల మీద అపరాధి అయిన వ్యక్తి, ఆ తెచ్చుకున్న వ్యక్తి చెయ్యి పెట్టమంటాడు. తను చేసిన పాపమంతా నిర్దోషమైన ఏడాది పొటేలు పిల్ల తల మీదకి అతని పాపం అపరాధమంతా పోవాలి. అందుకని ఈ యాజకుడు ఏం చేస్తాడంటే పొటేలు తల మీద నీ చెయ్యి పెట్టమంటాడు. తెచ్చుకున్న అతన్ని అపరాధం పరిహారార్థం ప్రాయశ్చిత్తం జరగాల. అంటే తన పాపానికి విడుదల కలగాలి. అందుకని ఈ ప్రాయశ్చిత్తార్థం చేసిన అపరాధ పరిహారార్థం తెచ్చుకున్న పాపి అయిన వ్యక్తి ఆయన తెచ్చినటువంటి గొర్రె మీద, పొటేలు మీద, తల మీద చేయి పెడతాడు. అప్పుడు ఈ యాజకుడు ఏం చేస్తాడంటే దాని తలని, మెడని అంతవరకు నరికేస్తాడు. ఇది తెగనంటుంది. హల్లెలూయా. అంతవరకు కోసేసిన తర్వాత ఆ రక్తాన్ని ఒక గిన్నెలోకి పడతారు.
ఆ పట్టిన రక్తాన్ని తీసుకెళ్ళిపోయి చుట్టూ రక్తాన్ని చిలకరించటం జరుగుతుంది, ప్రోక్షించటం జరుగుతుంది. రక్త ప్రోక్షణం జరిగింది కనుక అతని యొక్క అపరాధానికి క్షమాపణ దొరికింది. ఆమేన్. ఒక పాపికి పాప క్షమాపణ దొరకాలి అంటే అతనికి ప్రాయశ్చిత్తం జరగాల. పాపానికి క్షమాపణ కొరకు రక్తం సిందించబడాలి. అందుకని పాత నిబంధనల్లో ప్రతిసారి తాను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తార్థం, పాపం యొక్క పరిధిని బట్టి పెద్ద పాపం అయితే దానికి తగిన వేళ చెల్లించాల. పెద్ద కోడె దూడను తీసుకురావాలా. చిన్న తప్పిదమైతే చిన్న పొట్టేలను ఏదో తీసుకురావాలి. అతనే దరిద్రుడై ఒక పొట్టేలను కొనే స్తోమత లేదు. అలాంటప్పుడు ఒక గొవ్వని కానీ పావురాన్ని కానీ తీసుకురావాలి. అది కూడా కొనలేని దరిద్ర స్థితిలో ఉంటే ఒక సేరుడు, ఒక కేజీ పిండి తేవాలి, నూనె పట్టుకురావాలి. దాంతో ప్రాయశ్చిత్తం చేయటం జరుగుతుంది, పాప పరిహారం జరుగుతుంది, అతనికి క్షమాపణ దొరుకుతుంది. అయితే మనుష్యుడు పాపం చేస్తూ వచ్చాడు. చేసిన ప్రతిసారి ప్రాయశ్చిత్తాన్ని జరిగిస్తూ వచ్చారు. జరిగిన సంగతి ఏంటంటే మనుషుని యొక్క పాపం చాలా ఎక్కువైపోయింది. అందరూ పాపం చేసిన కారణం చేత దేవునికి ఎంత కోపం వచ్చిందంటే వారు చేసిన పాపానికి ప్రతిఫలంగా భూమిని కూడా శపించేశాడు. భూమిని కూడా కఠినంగా శపించటం జరిగింది. భూమి అంతటా చూస్తే ఆయన దృష్టిలో ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎవరైనా? నోవాహు. దేవుడు అతని దగ్గరికి వచ్చి చెప్పాడు, నోవాహు, నా దృష్టిలో నీ ఒక్కడివి నీతిమంతునిగా కనపడ్డావు, కృప పొందిన వ్యక్తిగా నీ ఉన్నావు, ఓడ సిద్ధం చేసుకోమన్నాడు. నీవు నీ ఇంటి వారు ఓడలోనికి వెళ్ళమన్నారు. అందరూ ఓడలోనికి వెళ్ళిపోయిన తర్వాత దేవుడే ఓడ కిటికీ మూసేశాడు. అంతకుముందే ఈ కుటుంబం ఎక్కక ముందే అన్ని రకాలైన పక్షుల్ని జత జత చొప్పున అన్ని పక్షులని, అన్ని రకాల పశువుల్ని, అన్ని విధాల పురుగులను ఓడలోనికి ప్రవేశింపజేశాడు. ఆఖరిగా ఆయన కుటుంబం 3 కుమారులు, 3 కోడళ్ళు, నోవహు అతని భార్య అందరు లోపలికి వెళ్ళిన తర్వాత స్వయంగా దేవుడే కిటికీ మూసేశాడు, ఓడ తలుపులు మూసేశాడు. జలప్రలయం వచ్చేసింది. భూమి అంతా తుడిచిపెట్టబడింది. 5 నెలల పాటు భూమి ఎక్కడ ఏం కనపట్ల. ఎత్తైన పర్వతాల్లో ఎక్కడో కొంచెం కొన కనపడుతుంది. అలాంటి పరిస్థితి. అన్ని నీళ్ళన్నీ ఆరిపోయి ఇంకిపోయేసరికి 5 మాసాలు పట్టింది. అరారాతు పర్వతాల మీద ఈ ఓడ అక్కడ ఆగిపోయింది. నీళ్ళన్నీ ఇంకిపోయిన తర్వాత కిందకి దిగి వచ్చారు. నోవహుతో దేవుడు చెప్పిన ప్రకారం అప్పుడు ఆయన చేసిన పని ఏంటంటే 21వ వచనం చూడండి. 8వ అధ్యాయం ఆదికాండం 8:21 వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రానించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను. ఎందుకనగా నరుల హృదయ ఆలోచన వారి బాల్యం నుండే చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. ఆమేన్. అయితే ఇక్కడ జరిగిన సంగతి ఏంటంటే ఆ పైన చదివితే మనకు అర్థమవుతుంది. ప్రతి పవిత్రమైన జంతువుల్లోనూ పక్షుల్లోనూ కొన్నిటిని తీసి ఆయన వాటిని ఏం చేశాడు? ఖండించి రక్తాన్ని ప్రోక్షించి వాటిని బలి అర్పించడం జరిగింది. ఆ బలి అర్పణ దేవుడు అంగీకరించిన దానికి నిదర్శనం ఆకాశం నుంచి అగ్ని కురిసి
అర్పణం అంతా ఏమైపోయింది? బూడిదైపోయింది. ఆ వచ్చిన పొగ, ఈ ధూమము, ఈ సువాసన ఇంపుగా దేవుని సన్నిధికి చేరిపోయింది. ప్రార్థన పరలోకానికి వెళ్ళిపోయింది. పాప క్షమాపణ మనుషులకు కలిగింది. ఇక భూమి మీద ఏ పాపం లేకుండా దాన్ని అంతటితో తుడిసివేశాడు. ఆయన కోపాన్ని మల్లుకున్నాడు. క్షమాపణ కలిగింది. తర్వాత చూస్తే నెమ్మదిగా మరలా పాపం పెరిగిపోయింది. అయితే అక్కడ ఒక మాట అన్నాడు, ఇక మీదట భూమిని, మనుషులి పాపాన్ని బట్టి భూమిని నేను నాశనం చేయను, శిక్షించను అని తీర్మానం చేశాడు. ఆ తర్వాత ఆయన అన్న మాట ఏంటంటే, ఇక భూమి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు, భూమి నిలిచి ఉన్నంత వరకు, ఎదకాలమున కోతకాలమున, ఇత్తనం వేసే కాలాన, కోత కాలాన, శీతోష్ణములను, వేసవి శీతాకాలములను, రాత్రి పగలును ఉండక మానదని తన హృదయంలో అనుకొనెను. ఆయన తన హృదయంలో అనుకున్నాడు. ఇప్పటి వరకు మనిషి చేసిన పాపమంతటిని జలప్రలయంతో తుడిసివేశాడు. ఆయన పవిత్ర జంతువులను బలి అర్పించడం ద్వారా క్షమాపణ కలుగు చేశాడు. ఉన్నవారికి కూడా పడటం జరిగింది, శుద్ధీకరణ జరిగింది. ఆ అర్పణ ద్వారా కలిగినటువంటి ధూపము ఆయన దాన్ని స్వీకరించి క్షమించాడు. తర్వాత జరిగినది ఏంటంటే, మరలా పాపం విస్తరించిపోయింది. మరలా భూమి మీద ఘోరమైనటువంటి పాపం ఎక్కువైపోయింది. అందుకని దేవుడు ఏం చేశాడు? సొదొమ గొమొర్రా విషయంలో కూడా నీతిమంతులుగా కనపడిన వారిని బయటికి పిలిపించాడు. నీతిగా దేవుని దృష్టిలో కనిపించింది నలుగురే తేలారు. నలుగురిని బయటికి పిలిపించేసి సొదొమ గొమొర్రా అంతటిని కాల్చి బూడిద చేసేసాడు. గంధకాలతో, ఆకాశం నుంచి కురిపించిన గంధకాలతోటి పూర్తిగా సొదొమ గొమొర్రా అంతా కాలి బూడిదైపోయింది. మిగతా వారికి హెచ్చరికగా ఉంటుందని, దేవుని శిక్ష కఠినంగా ఉంటుందని గ్రహించుకుని పాప క్షమాపణ పొందుతారని, మార్పు చెందుతారని ఆలోచిస్తుంటే మనుష్యుడు మారటల్లా క్రమక్రమంగా పాపం విస్తరించిపోయింది. బాధ కలిగి హృదయంలో నొచ్చుకున్న దేవుడు తానే బలి అయిపోవటానికి, తానే ప్రాయశ్చిత్తం కలుగు చేస్తానికి మనందరి తరపున ఆయనే ప్రాయశ్చిత్తార్థమై స్వరక్తాన్ని, తానే సొంత రక్తాన్ని బలిగా అర్పించటానికై ఆయనే నిశ్చయించుకొని తీర్మానం చేసి భూమి మీదకి దిగి రావటం, నరవతారిగా ఈ లోకానికి రావటం జరిగింది. మనం చూసినట్టయితే ఎఫెసీ పత్రిక ఒకసారి చూద్దాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాం. చూడండి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. తన్ను తానే అర్పణముగాను బలిగాను ఆయనకాయనే అప్పగించేసుకున్నాడు. ఎందుకంటే మనలందరినీ క్షమించటం కోసం రక్త ప్రోక్షణం కావాలి గనక, రక్తం సిందించబడటం అవసరం గనక, పాప పరిహారార్థం ప్రాయశ్చిత్తం జరగాలి గనక మనం చేసిన తప్పిదాలకు బదులు ఆయన ఏం చేశాడంటే ప్రాయశ్చిత్తం చేశాడు. సొంత రక్తాన్ని సిందించి తానే అప్పగించుకుని బలి అయిపోయాడు. ఆ బలి అయిపోవటానికే ఆయన ఈ లోకంలో నరవతారిగా పుట్టవలసి వచ్చింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన నరుడుగా పుట్టకపోతే మనందరి పాపాల కోసం ప్రాయశ్చిత్తం చేయలేడు. నిర్దోషమైన రక్తం కలిగిన వాడుగా, పాపం అనేది ఆయనలో లేకుండా, జన్మలో పాపం లేదు,
ఆయన కర్మలో పాపం లేదు, ఆయన చరిత్రలోనే పాపం లేని పరిశుద్ధుడిగా జీవించి మీరు ఇలా జీవించండి అని మాదిరి చూపించాడు. నిర్దోషమైన ఆయన రక్తాన్ని సిందించి తన సొంత రక్తాన్ని ఆయనే స్వయంగా పట్టుకెళ్ళిపోయాడు. హల్లెలూయా. సువాసనగా మనం ఉండాలని మన జీవితం, మన చరిత్ర చూసేవారికి వినేవారికి మనం సువాసనగా ఉండాలని మన కొరకు, మన తరపున, మన పక్షాన ఆయనే తను తాను బలిగాను అర్పణముగాను అర్పించుకున్నాడు. ఆమేన్. అర్పించుకోవటానికి ఆయన ఈ లోకంలో నరవతారిగా పుట్టినరోజే అదే క్రిస్మస్. హల్లెలూయా. కాబట్టి ప్రియులరా, ఆయన సొంత రక్తాన్ని ఆయనే స్వీకరించి తీసుకెళ్తాం జరిగింది. ఎలాగా? వాస్తవానికి జరగవలసింది ఏంటంటే, మనకు పాప క్షమాపణ దొరకాలి అంటే బలి పశువుని బలి ఇచ్చిన తర్వాత రక్తాన్ని పట్టుకుని 7 సార్లు 7 స్థలాల్లో ఈ రక్తం ప్రోక్షించాల, చిలకరించాల. పట్టిన రక్తాన్ని 7 మార్లు 7 స్థలాల్లో చిలకరించాల. అయితే స్వరక్తాన్ని 7 సార్లు యేసు ప్రభు మన కోసం సిందించటం జరిగింది. ఎక్కడ, ఎలా మనం చూసినట్లయితే మొట్టమొదటిసారిగా గెత్సేమనే తోటలో ఆయన రక్తం చెమట బిందువుగా రాలిపడ్డాయి. మొట్టమొదటిగా దేవదూత వెంటనే ఉండి ఆయన చెమట రక్తంగా బొట్టులుగా పడుతుంటే అక్కడి నుంచి స్వీకరించి ఒక పాత్రలో రక్తాన్ని ఎత్తి పట్టుకోవటం జరిగింది. హల్లెలూయా. అక్కడి నుంచి ఆయన్ని తీసుకెళ్ళిపోయి కయపా ఇంటికి తీసుకెళ్ళారు. ప్రధాన యాజకుని దగ్గరికి తీసుకెళ్ళిపోయారు. వస్త్రాన్ని ఒలిసేశారు. 39 కొరడా దెబ్బలు కొట్టారు. ఆ కొరడా ఒక్కొక్క దానికి ముళ్ళు, పొడవైన ముళ్ళు ఉండేవి. ఇవి సీస పెంకులు ఆ తాడు లోపలికి అమర్చి ఒక్కో దెబ్బ కొడితే చుట్టూ అల్లుకుపోద్దాయి. గుచ్చుకుపోయిన కొరడాన్ని లాగితే కండలు లేచి వచ్చేది. బొళ్ళున్న రక్తం కారుతా ఉంది. అలా 39 కొరడా దెబ్బలు ఆయన కొట్టారు. అక్కడ సిందించబడిన రక్తాన్ని దేవదూత అందరికీ కనపడదరు కదా, దూత కనిపించరు కదా, ఆత్మరూపిగా ఉన్న దూత కైపా ఇంటి ముందు కొట్టిన 39 కొరడా దెబ్బలతో కారిన రక్తాన్ని పాత్రలోకి ఎత్తి పట్టుకోవటం జరిగింది. హల్లెలూయా. ఆ తర్వాత అక్కడికి తీసుకెళ్ళి మరలా ఏం చేస్తున్నా, ఇక్కడ కాదులే తీసుకెళ్ళిపోండి అంటే ఆయన నేరుగా తీసుకుని వేరే దిక్కుకి తీసుకెళ్ళారు. పిలాతు ముందు పెట్టారు. ఆయన ఎలా చేశారంటే, నువ్వు యూదులకు రాజు అంటగా అని ఒక ఎర్ర అంగి పైన వేసేసి ముళ్ళ కిరీటం ఒకటి పైన పెట్టేసి కర్రతో గట్టిగా మోదారు. ఇంత పొడుగాటి 2 అంగుళాల లోతైన మేకులు లోతుగా తల్ల గుచ్చుకుని పోయేటట్టు కొట్టారు. ఒక రెల్లు గడ్డి ఒకటి కర్రని చేతికిచ్చి, యూదుల రాజుగారు నమస్కారం నీకు అనని రెల్లుగడ్డి చేతికిచ్చి ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టి కొడుతూ ఉంటే ఆ ముళ్ళు లోతుగా పాతుకుని పోయాయి. రక్తం సంధించి కారుతా ఉంది. ఎన్నిసార్లు అయింది ఇప్పుడు రక్తం? 3 సార్లు. హల్లెలూయా. 1 కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, 2 మొదట చెమట కారేటప్పుడు, 2వది కొరడా దెబ్బలు కొట్టినప్పుడు, 3వది ముళ్ళ కిరీటం నెత్తిన పెట్టి కొడుతూ ఉన్నప్పుడు. హల్లెలూయా. ఆ తర్వాత సిలువని భుజం మీదకి ఎత్తారు. మోసుకొని వెళ్తూ ఉంటుంటే మళ్ళా కొడుతున్నారు. కింద పడినప్పుడల్లా ఆ సిలువ పైన పడుతుంది. ఒంట్లో రక్తం అంతా పోయింది. బలహీనమై నీరసమై యేసు ప్రభు పడిపోతుంటే ఆ సిలువ పైన పడుతుంది. రక్తం కారుతానే ఉంది. ఆ కారిన రక్తం పడినప్పుడల్లా మళ్ళీ ఎత్తి పట్టుకోవటం జరుగుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తర్వాత గొల్గొతా అనే స్థలానికి కపాలం అనబడిన చోటుకి తీసుకెళ్ళిపోయారు.
సిలువకేసేసి ఆ సిలువ మీద పడేసి అటు ఆ చేతికి ఈ చేతికి కాళ్ళు రెండిటికి కాలు మీద కాలు పెట్టి 3 మేకులతోటి బెగ్గగొట్టారు. సిలువ కొయ్యకు బెగ్గగొట్టినప్పుడు మేకులతో చేతులు సిలువ కొయ్యకేసి కొట్టినప్పుడు రక్తం కారుతా ఉంది. ఎన్నిసార్లు అయింది అమ్మా? 4, 5? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవి ఒంట్లో రక్తం అంతా కారుతా ఉంటే, కారిన ప్రతిసారి, రక్త ప్రోక్షణ జరిగిన ప్రతిసారి అందరి కళ్ళకు కనిపించరు, కానీ దూత పక్కనే ఉండి పాత్రలో రక్తాన్ని చేత పట్టుకుని కలెక్ట్ చేస్తూ జరుగుతుంది, తీసుకెళ్తాం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. లాస్ట్లో చివరికి ఆయన తీసుకెళ్ళిపోయి సిలువ కొయ్యకేసేసి ఆ సిలువను అలాగ పడేసేస్తే ఎటు కదిలిపోతున్నాయి, రక్తం అంతా కారుతా ఉంది. హల్లెలూయా. ఆఖరిగా చనిపోయాడా లేదా అని చూస్తూ చివరిసారిగా ఏం చేశారంటే, ఒక బందిపోటు దొంగలిద్దరి మధ్యలో ఆయన్ని సిలువేశారు. ఒక వ్యక్తి వచ్చి, భటుడు ఒకడు వచ్చాడు, బల్లెంతో పొడిచాడు. పొడిస్తే ఆ బల్లెం గుండెలోనికి దూసుకుని పోయింది. ఒంట్లో ఏ రక్తం ఏమీ లేదు. ఆఖరిగా రక్తము నీరు కారుతూ వచ్చేసాయి. రక్తం అంతా కారిపోయింది కనుక నీరు కూడా బయటకు వచ్చాయి. ఒక బుట్టైనా ఒంట్లో రక్తం ఉంచుకోవాలి. 7 సార్లు ఆయన తన రక్తాన్ని ప్రోక్షించటం జరిగింది. ఆ రక్తం అంతా దేవదూత ద్వారా తను చేత పట్టుకొని ప్రధాన యాజకుడిగా అతి పరిశుద్ధ స్థలానికి, పరలోకానికి వెళ్ళాడు. అక్కడ తండ్రి కుడి పార్శ్వాన కూర్చొని, నీవు నేను పాపం చేసిన ప్రతిసారి ప్రభువా క్షమించు, తప్పు చేశా క్షమించు, తప్పు మాట్లాడా తప్పైంది క్షమించు, యేసయ్య సారీ, తప్పు చూశాను, చూడకూడదు చూసా, సారీ క్షమించు అడిగినప్పుడల్లా ఏం జరుగుతుంది? యేసు ప్రభు సాయంత్రానికల్లా మన మీద విరోధి ఉన్నాడే, మన శత్రువు ఉన్నాడే, ఎవరా మనిషి? అపవాది. సాయంత్రానికి అక్కడికి చేరతాడు. నేరుగా వెళ్ళి, మీ కొడుకు సంగతే, పెద్ద భక్తుడు అంటుంటే కదా యేసయ్య, ఆ కొడుకు సంగతి ఆలోచించు. పొద్దుటి నుంచి సాయంత్రం దాకా చేసిన తప్పులన్నీ రాసుకొచ్చా పట్టి, ఇదిగో అని మన పాపాల పట్టి మొత్తాన్ని యేసు ప్రభు దగ్గర తీస్తాడు. తండ్రి అయిన దేవుని చేతిలో పెడతాడు. ఎప్పుడైతే పాపాల పట్టి తండ్రి అయిన దేవుని చేతిలోకి వెళ్ళిపోద్దో, వెంటనే జరిగేది ఏంటంటే, యేసు ప్రభు దోషల్లో పట్టుకున్న రక్తాన్ని చూసి, తండ్రి ఇటు చూడు, నా కుమారుడు తప్పు చేసిన మాట కరెక్టే, నా కుమార్తె తప్పు పలికిన మాట కరెక్టే, కానీ ఒప్పుకుంది. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకుని విడిచిపెట్టువాడు కనికరించబడతారు. కాబట్టి పాపాల పట్టి చదువుతూ ఉన్న తండ్రి ముఖం చూసి, తండ్రి నా కుమార్తె తప్పు చేసింది కానీ పొరపాటు జరిగిందని ఒప్పుకుంది అని రక్తం కలిసి చూపిస్తాడు. ఎప్పుడైతే కుమారుడైన యేసుక్రీస్తు యొక్క విజ్ఞాపన వింటాడో యేసు ప్రభు, తండ్రి అయిన దేవుడు యేసయ్య ముఖం చూసి, పాపాల పట్టి కలి చూసి, దోశలో ఉన్న రక్తాన్ని చేతపుచ్చుకొని ఆ పాపాలన్నిటినీ, ఆ తీసుకొచ్చిన పాపాల పట్టి మొత్తాన్ని పై నుంచి కింద దాకా తుడిచేసేస్తాడు. ఏమైపోయింది? తెచ్చిన సాతాను ముఖం మాడిపోయింది. గట్టిగా చప్పలు కొడదాం. ఇన్ని నేరాలు చేస్తే ఒక్క దెబ్బకి పాపాలు పట్టి పొద్దు నుంచి రాసుకొచ్చా. ఈ ప్రార్థనకి వెళ్ళి ఈయన చేసిన పనులన్నీ, ఏమన్నా పాపాలన్నీ, ఏం చేసిన అపరాధాలన్నీ పొడుగాటి పట్టి రాసుకుని నేను తెస్తే ఉత్తపుణ్యానికి ఊరకని యేసు రక్తంతో
తుడిచిపెట్టేశాడు తండ్రి. నా ప్రయత్నం అంతా విఫలమైపోయిందని సిగ్గుతోటి తల దగ్గరకుంటా వాడు వెళ్ళిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రతి పాపాన్ని క్షమించటానికి, ప్రతి అపరాధాన్ని యేసు రక్తంతో కడిగివేయటానికే ఆయన ప్రాయశ్చిత్తార్థంగా తన రక్తం సిందించి అపరాధులమైన మనల్ని నిర్దోషులంగా నీతిమంతులుగా నిలబెట్టడానికే ఆయన మరణించటానికే వచ్చాడు. అందుకే ఈ భూమి మీద నరుడుగా పుట్టాడు. ఆమేన్. అయితే మనం చేయవలసిన పని ఏంటి? ప్రభుని ఇంకా నమ్మలేదా? ప్రభువుని నమ్ముకోవటం మంచిది. రక్షకుడిగా, దేవుడిగా హృదయంలో చేర్చుకుంటే మంచిది. ఆయన పుట్టింది పాపిని క్షమించటానికి. యేసు తప్ప ఎవరికి వల్ల కాదు. పాపిని క్షమించి పాపిని పరిశుద్ధునిగా నీతిమంతునిగా మార్చి నిర్దోషమైన పసిబిడ్డ లాంటి ఇప్పుడే పుట్టిన ఏ పాపం ఎరగని వ్యక్తిలాగా నీతిమంతునిగా నిలబెట్టగల ఏకైక వ్యక్తి యేసుక్రీస్తే. యేసు తప్ప వేరే ఏ ఒక్కరి వలన మన పాపానికి క్షమాపణ దొరకదు. నీతిమంతులుగా పరిశుద్ధులుగా మార్చబడలేము. అందుకని యేసుని నమ్ముకుంటే మంచిది. మరణం తర్వాత నీ ఆత్మ మోక్షం పరలోకం చేరటానికి ఒకే దారి, ఒక్కటే మార్గం యేసుక్రీస్తే. అందుకే ఆయన అన్నాడు, నేను ఈ మార్గము సత్యము జీవమయ్యా ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు తండ్రి దగ్గరికి మోక్షానికి పరలోకానికి వెళ్ళలేరు. ఖచ్చితంగా ఆయన చెప్పిన మాట వాస్తవం. నువ్వు ఎంతటి ఘోర పాపివైనా, దేవునికి ఎంత దూరం అయిపోయినా, దేవుని ఎంత బాధ పెట్టిన వ్యక్తివి అయినా, యేసు పుట్టిన దినం సందర్భంగా జన్మదినాన్ని జరుపుకుంటున్న ఈ సమయంలో యేసయ్య నన్ను క్షమించు అని ఒక్క మాట నువ్వు అడగగలిగితే, యేసయ్య పాపిని నన్ను క్షమించు అని అడగగలిగితే చాలు. నువ్వేం చేయనక్కర్లా, టెంకాయలు కొట్టనక్కర్లా, ఎక్కడికో వెళ్ళి మొక్కుబొడ్లు చెల్లించిన అవసరంలా, మరి ఏదీ చేయనక్కర్లా. హృదయంలో విశ్వసించి పాపిని ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడని నమ్మి, ప్రభువా నేను పాపిని నన్ను క్షమించు, చాలు. ఈ చిన్న ప్రార్థన చేస్తే తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. నీ జన్మ పాపం, కర్మ పాపాన్ని కడిగి ఏ పాపం ఎరగని ఇప్పుడే భూమి మీదకి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చిన పసిబిడ్డ ఎంత పరిశుద్ధంగా ఉంటుందో, ఎంత పవిత్రంగా ఉంటాడో అలాగే నిన్ను మారుస్తాడు. ఆమేన్. కాబట్టి మార్పు చెందకుండా ప్రభుని నమ్మకుండా ఉంటే నీకు ఇదొక మంచి అవకాశం. యేసుని నమ్ముకో, పరిశుద్ధునిగా మార్పు చెందు. మరణం తర్వాత నీ ఆత్మ మోక్షం పరలోకం చేరుతుంది. ఆమేన్. మారావు కానీ, మనసు మార్చుకున్నావు కానీ, అక్కడక్కడ జారిపోయి అపరాధం జరిగిందా, లోపం దోషం ఏదైనా పాపం నీలో కనపడిందా, పర్వాలేదు. ఇప్పటికీ సమయం మించిపోలా. క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన దేవుడు ఇంకా ఎదురు చూస్తున్నాడు. ఆయన దగ్గరికి నేను రాగలిగితే, ప్రభువా అపరాధం చేశాను క్షమించు, సారీ అని చెప్తే తప్పకుండా క్షమిస్తాడు. నీవెన్ని తప్పులు చేసావో ప్రతి సాయంకాలం పాపాల పట్టి మొత్తం తీసుకుని తండ్రి అయిన దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడు సాతాను. మనం చేసిన అపరాధాలన్నీ పట్టి చూపిస్తాడు, నీ బిడ్డ చేసిన పాపాలు ఇవి అని. అయితే మన పక్షాన్ని విజ్ఞాపన చేస్తానికి, మన తరఫున ఆయన ఉత్తరవాదిగా యేసు ప్రభు తండ్రి అయిన దేవుని ప్రక్కన నిలబడి దోషులతో తన రక్తాన్ని పట్టుకుని ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు అతి పరిశుద్ధ స్థలంలో. నువ్వెప్పుడైతే పగలంతా జారిపోయి పొరపాటు చేసినా, నోరు జారినా, ఎక్కడైనా పాపం నీ వల్ల కలిగిన సాయంత్రం లోపల పడుకునే ముందుగా నువ్వు చేయవలసిన చిన్న పని ఏంటంటే, ప్రభువా దినమంతా చేసిన ప్రతి అపరాధాన్ని ఒప్పుకుంటున్నా, దయతో నన్ను క్షమించు, సారీ యేసయ్యా అంటే ఆయన ఆ రక్తం అంతటితోటి మన అపరాధాల పట్టి శుభ్రంగా తుడిచివేసి ఏ దోషం లేని నిర్దోషిగాను, నీతిమంతునిగాను, పరిశుద్ధునిగాను, ఏ కళంకం లేని వ్యక్తిగా మార్చగలిగిన దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి
మనం ఎట్టి పరిస్థితుల్లో పాపాన్ని దాచిపెట్టకూడదు. అపరాధాన్ని జరిగింది, పొరపాటు ఏదో దొల్లింది, దాన్ని దాచిపెట్టకుండా ఎప్పటికప్పుడే శుద్ధీకరించుకొని నీతిమంతులుగా ఉందాం. మనం ఒకప్పుడు తప్పు చేశాం కదా, అక్కడక్కడ సాతాను వచ్చి చెవుకాడు చెబుతాడు, నువ్వు ఒకప్పుడు చేసిన పాపాలన్నీ ఉన్నాయిగా, నువ్వు పరలోకం వెళ్తావా, పొరపాటును వెళ్ళలేవు, వెళ్ళనీను అని చెవులో చెబుతుంటాడు. లేదు ప్రియులారా, వాడు చెప్పే అన్ని అబద్ధాలు నమ్మకండి. ఎప్పుడైతే నువ్వు యేసు దగ్గరికి వచ్చి సారీ యేసయ్యా క్షమించు అన్నావో, ఆ పాప పట్టి మొత్తం తుడిసివేసాడు. పాపాల మూటంతా చాలా దూరంగా ఇసిరేసాడు. ఎంత దూరం అంటే భూమికి ఆకాశానికి ఎంత దూరమో అంత దూరంగా ఇసిరేసాడు. తూర్పుకి పర్వటకి ఎంత దూరమో అంత దూరంగా మన పాపాల మూట అంతా పారేసేసాడు. ఆయన అంటున్నాడు, ఆఖరిగా మరొక మాట యేసయ్య అంటున్నాడు, నీ పాపాలు నేను ఇంకెన్నటికీ జ్ఞాపకం కూడా చేసుకోను. ఆమేన్. కాబట్టి ప్రియులరా, ఏ పాపం చేసిన వ్యక్తివైనా, దేవునికి ఎంత దూరమైన వ్యక్తివైనా, ప్రభువుని నమ్మావు, ప్రార్థనకి వెళ్ళావు, కానీ మధ్యలో అక్కడక్కడ పొరపాటులు జరిగాయి, పర్వాలా, ప్రభువా నన్ను క్షమించు, శుద్ధీకరించు, పాప క్షమాపణ అనుగ్రహించి నన్ను నీతిమంతునిగా పరిశుద్ధునిగా మార్చు అని అడిగితే ఆయన క్షమిస్తాడు, రక్తంలో శుద్ధీకరిస్తారు. నీ పాపాన్ని ఇంక మరి అన్నిటికీ ఆయన జ్ఞాపకం చేసుకోడు. నీ ప్రతి పాపాన్ని క్షమించి నిన్ను పరిశుద్ధినిగా నీతిమంతునిగా నిలబెడతాడు. మరణం వరకు నీతిగా నిజాయితీగా 10 రోజులు బతికిన పవిత్రంగా బ్రతుకుదాం. మరణం తర్వాత మహిమలో ఆయన రాజ్యానికి చేరదాం, సదాకాలం అక్కడే ఉందాం. అట్టి కృప దేవుడు మనందరికి దయచేయుదురుగాక. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. కళ్ళు ముద్దాం. నా కొరకు మరణించటానికే వచ్చిన యేసయ్య, నా కొరకు ఆఖరి బొట్టు వరకు సిందించిన యేసయ్య, ప్రతి పాపాన్ని క్షమించడానికి సిద్ధంగా ఉన్న యేసయ్య, అడుగుదాం. ఈ పాపం ఎరగని నీతిమంతునిగా నన్ను మార్చయ్యా. తెలిసో తెలియక చేసిన ప్రతి అపరాధాన్ని ఒప్పుకుంటున్నా, కడిగి శుద్ధీకరించయ్యా, పరిశుద్ధపరచండి యేసయ్యా. అడుగుదాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాపమెరగని యేసయ్య బలి అయిపోయాడు. పరిశుద్ధులుగా నీతిమంతులుగా మనల్ని మార్చటానికి మన స్థానంలో మన చేతులతో చేసిన తప్పిదాలకు ఆయన చేతుల్లో మేకులు కొట్టారు. మన చెడు తలంపులకు బదులుగా ఆయన తలకు ముళ్ళ కిరీటాన్ని బిగించారు. మన పాదాలు చెడు స్థలాలకు వెళ్ళిన కారణాన ఆయన పాదాలకు మేకులు గుచ్చారు. ఎంత త్యాగం! ఆ బలియాగం వేరెవ్వరూ చేయజాలనిది యేసు నీ కోసం చేశారు. కాబట్టి యేసయ్యా నన్ను క్షమించు, నీతిమంతునిగా నన్ను మార్చు. తెలుసో తెలియక నేను చేసిన ప్రతి అపరాధం, ప్రతి పాపాన్ని ఒప్పుకుంటున్నా, క్షమించయ్యా, నన్ను శుద్ధీకరించయ్యా, నన్ను పరిశుద్ధపరచయ్యా. అడుగుదాం, ప్రార్థన చేసుకుందాం. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.